ఈ నవరాత్రుల సమయంలో దుర్గామాతను పూజించటం వల్ల ధైర్యం, తెలివితేటలు, బలం, శౌర్యం పెరుగుతాయని పురాణాలలో పేర్కొనబడింది. అంతేకాదు, జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలను పాటించటం వల్ల అన్ని రకాల ఇబ్బందుల నుండి ఉపశమనం పొందవచ్చని పండితులు చెబుతున్నారు. సంపదను పెంచుకోవటానికి నవరాత్రులను ప్రత్యేక సమయంగా భావిస్తారు. మహాలక్ష్మి కూడా దుర్గాదేవి స్వరూపమే. అందుకే నవరాత్రుల వేళ లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు పొందేందుకు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం. హిందూ మత విశ్వాసాల ప్రకారం నవరాత్రి వేళ ఇంటికి వెండి నాణెం తీసుకురావటం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది. దీంతో మీకు ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తులసి మొక్క నాటాలి. మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే నవరాత్రి వేళ మీ ఇంటి ఆవరణలో తులసి మొక్కను నాటాలి. ఈ పవిత్రమైన రోజుల్లో తులసి మొక్కను నాటడాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అంతేకాదు, తులసి మొక్క ఎదుట దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటాయని చాలా మంది నమ్ముతారు. ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారంతా నవరాత్రి సమయంలో అంటే మర్రి చెట్టుకు సంబంధించిన ఒక చిన్న వేరు తీసుకొని మీ ఇంట్లో భద్రంగా ఉంచాలి. దాన్ని భద్రపరిచే ముందు లక్ష్మీదేవిని కష్టాల నుంచి విముక్తి కలిగించమని ప్రార్థించాలి. ఇలా చేయటం వల్ల మీకు డబ్బు సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. కనకదార స్తోత్రం పఠించాలి. నవరాత్రి వేళ 9 రోజుల పాటు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసిన తరువాత సూర్యోదయం సమయంలో 11 సార్లు లక్ష్మీ శ్రీ సూక్త పారాయణం చేయాలి. ఇలాగే 108 రోజులు చేయటం వల్ల ధన సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా ఇదే సమయంలో లక్ష్మీదేవికి హారతి ఇస్తూ ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి సాయంత్రం లక్ష్మీదేవికి కుంకుమ కీర్ సమర్పించి కనకదార స్తోత్రాన్ని 9 సార్లు పఠించాలి. ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. దీపారాధన. నవరాత్రుల సమయంలో మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయాలనుకుంటే మీ ఇంటిపై ఎర్ర జెండాను ఎగరవేయాలి. అలాగే రావి చెట్టు ఎదుట దేశీ నెయ్యి దీపం వెలిగించాలి. దుర్గాదేవి ప్రత్యేక ఆశీస్సులు పొందడం ద్వారా మీరు ఆకస్మికంగా ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ధనానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా శుక్రవారం రోజు ఒక తామర పువ్వు తీసుకొని ఎర్రని గుడ్డలో చుట్టి డబ్బును ఉంచే ప్రదేశంలో భద్రంగా లేదా అల్మారాలో ఉంచాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.